నమో వెంకటేశాయ. శ్రీమదలమేలుమంగా స్వామిని వెంకట నగేసు సంకీర్తన రాగామల మతియై కులిచిన ధీమూర్తిని అన్నమయ్య ధిషణ నుతింతున్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతము. అన్నమయ్య సందేశము, ఆ సందేశంలో ఉండే సారాంశము ప్రధానంగా ఏమి అని ఆలోచిస్తే, వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణీ వీణానాదంబులు, కృత సుజనాహ్లాదంబులు, తాళ్లపాక అన్నయ్య పదములు. సామవేద సామగాన సప్తస్వరాల్లో ఉన్నటువంటి మధురాతి మధురమైనటువంటి రసానుభూతి అన్నమయ్య సంకీర్తనలో ఉన్నది. ఈ విశ్వమానవ జగత్తు కళ్యాణదాయకమైనటువంటి అక్షయానంద సంధాయకమైనటువంటి అనుభూతిలో ఓలలాడాలి అంటే అందుకు తగినటువంటి సత్యములు, సందేశములన్నీ కూడా అన్నమాచార్య వారి సాహిత్యంలో ఉన్నాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా అదొక సారస్వత క్షీరసాగరము. క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే ఎప్పుడో విషం వచ్చిందని చెప్తారు, కానీ ఇక్కడ అవకాశమే లేదు. అన్నమాచార్యుల వారి యొక్క సారస్వత క్షీరసాగరంలో మీరు ఎంతసేపు చిలికినా అమృతమే వస్తుంది, కానీ మరొక అంశం వచ్చే అవకాశమే లేదు. అంత మధురాతి మధురమైనటువంటి సంకీర్తనలు అన్నమయ్య లోకానికి అందించారు. సకల వేదాలు సంకీర్తనలుగా మలిచారు, సకల వాంగ్మయాన్ని సంకీర్తనలుగా మలిచారు. అలా తాళ్లపాక అన్నమాచార్యుల వారు 1408లో తాళ్లపాక గ్రామంలో లక్కమాంబ నారాయణసూరి దంపతులకు ఒక కారణజన్ముడై జన్మించినటువంటి మహానుభావుడు. తన 16వ ఏటనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సగుణ సాక్షాత్కారం పొందినటువంటి మహాభాగవతోత్తముడు. 16 ఏళ్ల వయస్సుకే భగవత్ సాక్షాత్కారం చేసుకోదగినటువంటి యోగ సాధన ఆ మహానుభావుడు చేశాడంటే ఆయన ఎన్ని జన్మలుగా పరమాత్మను అర్చిస్తూ ఉన్నాడో. కాబట్టి ఆ సంకీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని ఏ లేశమైనా మనం ఆస్వాదించి అనుభవించగలిగితే, ఆచరించగలిగితే మన జీవితం కూడా ధన్యులమవుతుంది. అది అన్నమాచార్యుల వారు చెప్పారు. ఒక్క సంకీర్తనమే చాలు ఒద్దికై మమ్ము రక్షింపంగా తక్కినవి భండారాన దాచి ఉంచని అన్న అన్నమయ్య సూక్తికి ఆలంబనగా మనం కూడా ఈ కార్యక్రమంలో ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్క సంకీర్తనే ఎన్నుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారిణి వెంపటి కమలదీప్తి గారు ఏ మంచి సంకీర్తన ఎన్నుకోనుంటారో ఆ సంకీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేలమాను సిరులెల కలుగు. ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేలమాను సిరులెల కలుగు. ఎంత చదివిన ఏమి వినిన. ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు గానియపుడుగాక. ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు గానియపుడుగాక. మతి చంచలము కొంత మానినగాక గతి ఎలా కలుగు దుర్గతులెలమాను. మతి చంచలము కొంత మానినగాక గతి ఎలా కలుగు దుర్గతులెలమాను. ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేలమాను సిరులెల కలుగు. ఎంత చదివిన. పర
పరధనములయాస బాసినాగాక హరిది నిందలు లేనియపుడుగాక పరధనముల యాస బాసినాగాక హరిది నిందలు లేనియపుడుగాక విరసవర్తనము విడచినగాక పరమేల కలుగు ఆపదలేల మాను విరసవర్తనము విడచినగాక పరమేల కలుగు ఆపదలేల మాను ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేలా మాను చిరులెల కలుగు ఎంత చదివిన వెంకటపతి ఆత్మ వెదికినగాక కింక మనసున తొలగినగాక వెంకటపతి ఆత్మ వెదికినగాక కింక మనసున తొలగినగాక బొంకు మాటలెడసి పోయినగాక శంకయల మాను జయమేల కలుగు బొంకు మాటలెడసి పోయినగాక శంకయల మాను జయమేల కలుగు ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేల మాను సిరులెల కలుగు ఎంత చదివిన ఏమి వినిన తన చింతయేల మాను సిరులెల కలుగు చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన గానం చేశారు కమలదీప్తి గారు. ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేల మాను సిరులేల కలుగు. ఆ ఆనుపూర్విలో అన్నమాచార్య వారు ఆ సంకీర్తనలు వర్ణించినటువంటి అంశం ఏమిటంటే, చతుర్వేదములు, షట్శాస్త్రములు, ఉపనిషత్తులు, వ్యాకరణాది శాస్త్రాలు బాగా చదువుకున్నటువంటి అధ్యయనం చేసినటువంటి పండితులు ఎందరో ఉండొచ్చుగాక. కానీ ఆ సారాంశాన్ని తెలుసుకొని సకల వేదముల సారాంశం ఏం చెప్తూ ఉన్నాయంటే, భారతీయ వాంగ్మయం అంతా కూడా విశ్వశ్రేయ కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం, సందేశాత్మకం, సమాజాన్ని ఉత్తేజపరిచే అంశం సంగీతం కానీ సాహిత్యం కానీ ఈ కళల యొక్క ప్రయోజనం. ఈ పరమార్థం తెలుసుకొని ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కానీ ఆ శాస్త్రాల యొక్క అధ్యయనాన్నంతా కూడా సమాజాన్ని ఉత్తేజపరిచే ప్రయత్నంలో చేయకుండా కేవలం వాళ్ళకు వాళ్లే మేము మహాపండితులు అనుకొని భుజకీర్తులు దగ్గరించుకుంటే ఏమీ రాదు. ఈ అంశాన్ని విష్ణుచిత్తుల వారి యొక్క సౌశీల్యాన్ని వర్ణిస్తూ కృష్ణదేవరాయల వారు ఆముక్తవానదిలో స్పష్టంగా చెప్పారు. ఇంచుమించు అన్నమయ్య ప్రతిపాదించిన ఈ భావాలనే ఆయన వాడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆత్మీయ తదీయ శేషిత్వ సంబంధంబు అనాద్యంబుగా తెలిసి. శేషిత్వ సంబంధము అంటే జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి అనుబంధం. మనమంతా జీవాత్మలము, పరమాత్మ కలియుగ ప్రత్యక్షత ఇవ్వనటువంటి శ్రీనివాసుడు. అదే చెప్పాడు, వెంకటపతి ఆత్మ వెదకినగాక. మనసులో వెదకి ఆయన మనం సాక్షాత్కరింపజేసుకోవాలి. ఈ శాస్త్రాల పరమార్థం అంతా కూడా అదే. అలా సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు ఆ వెంకటపతిని మనం ఎర్రచీమలో చూడగలుగుతున్నాం, బ్రహ్మలో చూడగలుగుతున్నాం. అన్ని చోట్ల చూసినప్పుడు మనకి ఇంకా వేదభావన ఉండే అవకాశం లేదు. అదే కృష్ణదేవరాయల వారు చెప్పారు, జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానంలో ఉన్నటువంటి ఒక విశ్లేషణ అర్థం చేసుకోవడానికే సకల శాస్త్రాల వాంగ్మయం ఉన్నది. కాబట్టి అకర్మ నివృత్తింగాంచి సుఖించు పరమయోగికి. పరమయోగులు ఈ సత్యం తెలుసుకున్న తరువాత వాళ్ళ అంతరంగంలో ఒక అఖండానంద రసప్రవాహం ఎప్పుడు జాలువారుతూ ఉంటుంది.
అదే అన్నమయ్య హృదయంలో కూడా అలా జాలువారింది కాబట్టే ఇంత గొప్ప సంకీర్తన ఆయన మనకు అందించారు. అఖర్వ నివృత్తింగాంచి సుఖించు పరమయోగికి బహుక్లేశదంబలుగు చదువులం పని ఏమి. ఈ పరమార్థం తెలిసిన తరువాత, చదువులన్నీ చదువుకున్న తరువాత ఏ పరమార్థం అయితే ఉన్నదో ఆ పరమార్థం తెలిసిన తరువాత, ఆచరణలో పెట్టిన తరువాత ఇంకా మళ్ళీ చదువుకోవాల్సిన పని ఉంది. ఒకవేళ అన్నీ చదువుకున్నా కానీ ఈ పరమార్థం తెలియకపోతే ఈ తెలివి లేని వాని హేతువాదము, ధాతువాదము, ప్రాణాదము, ప్రాణాదము, కాపిలంబు, చాపలంబు, మీమాంస, హింస, వ్యాకరణం, మకరణంబు అని రాయలవారు స్పష్టంగా. అంటే ఈ భావానికి మెరుగులు దిద్దారు రాయలవారు. అదే అనిపిస్తుంది నాకు చదివినప్పుడు. అలా ఇతర దూషణముల ఎడసినగాక అతి కాముకుడు కాని ఎప్పుడుగాక. ఇతర దూషణములు అంటే ఇతరులను దూషించడం వల్లనే లోకంలో మనకు ఈ హింస చెలరేగుతూ ఉంది. ఒక వ్యక్తి, ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని దూషించడం వల్ల కానీ, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దూషించడం చేతనే వస్తూ ఉన్నాయి ఈ హింసలు, ఈ అశాంతి అంతా కూడా. అలా ఉండకూడదు. అతి కాముకుడు కాని ఎప్పుడు. కాముకుడు అంటే ధర్మ అర్థ కామ మోక్షంలో కామం ఉన్నది. అంటే ధర్మ విరుద్ధో భూతేషు అని పరమాత్మ చెప్పాడు. ధర్మ విరుద్ధము అయిన కామం మంచిది కాదు. ధర్మ విరుద్ధం కానిది నేనే అంటున్నాడు ఆయన. అంటే ధర్మానికి అనుబంధంగా ఉండే కామాన్ని మాత్రమే జీవుడు కోరుకోవాలి. ధర్మానికి అనుబంధం కానటువంటి కామాన్ని కోరుకోకూడదు. అది కామక్రోధ లోపాల్లో ఉండే కామం. అది పురుషార్థాల్లో ఉండే కామము ధర్మానికి బద్ధమైనటువంటి కామం. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో ఉండే కామము అది వ్యసనము. అది కోరుకోకూడదు జీవుడు అని చెప్పాడు. అతి కాముకుడు కాని ఎప్పుడుగాక గతులేల కలుగు దుర్గతులేల మాను. ఈ కీర్తనలో వారు ప్రస్తావించడంతో మనకు ఉండే మామూలు వ్యసనాలన్నీ కూడా ఆయన చర్చకు తీసుకొచ్చినట్టు కనబడుతున్నది. పరదూషణములు అన్నట్టు. అది అంటే పరుషంగా మాట్లాడడం కూడా సప్త వ్యసనాల్లో ఒకటి. అంతే. అతి కాముడు నిత్య నైమిత్తిక కర్మలు తప్పించి మిగతా ఏవి కోరుకోకుండా ఉండాలి, కామ్యకర్మలకు మీరు బానిసలు కావద్దని చెప్పటము. అట్లాగే మతి చంచలం కాకుండా ప్రవర్తి, ఇవన్నీ కూడా. మతి చంచలము అంటే మతి చంచలించేంత కాలం సత్యం తెలుసుకోలేడు ఏ జీవుడు. చాంచల్య భూయిష్టమైన మనస్సుతో ఉండేంతకాలం ఏది తెలుసుకోలేడు జీవుడు. ఆ చాంచల్యాన్ని వదిలిపెట్టి నిశ్చలమైన యోగాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పాడు. మనకు స్వతసిద్ధంగా మన చిత్తవృత్తి ఎలాంటిదంటే ఎప్పుడు చంచలిస్తూ ఉంటుంది, అనేకమైన కోరికలు కోరుతూ ఉంటుంది. అది నిరోధించాలి. అదే చెప్పాడు అన్నమయ్య. మతి చంచలతను కొంత మానిన కాక గతియేల కలుగు దుర్గతులేల మాను. అందులో పరధనముల ఆశ బాసిన కాక ఆ చరణం మళ్ళీ ఒకసారి ఆలపించండి. పరధనములయాస బాసిన గాక హరిది నిందలు లేని అప్పుడుగాక విరసవర్తనము విడచినగాక పరమేల కలుగు ఆపదలేలమాను. మానవుడు తన దైనందిన జీవితంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొంటూ ఉన్నాడు, కష్ట పరంపరలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే కారణాలు ఇవే చెప్పాడు. పరధనం ఆశించటం, పరధనముల ఆశ వాసిన గాక. పరధనాలు ఆశించేంత కాలము కష్టాలుంటాయి, ఆపదలుంటాయి. విరసవర్తనము వెడలిన రసజ్ఞుడు కానటువంటి వాడు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ అని భాస్కర శతకంలో చెప్పారు కదా. పదనుగా మంచి కూర నలపాకము చేసిన అయిన అందు పొదవిడు ఉప్పు లేక రుచి ఉట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అన్నట్టు రసజ్ఞత, చదువుతో పాటు రసజ్ఞత. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చదివించినను గురువులు చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివి తండ్రి. చదువులలో సారమెల్లా చదివి అంటే ఆచరణాత్మకమైనటువంటి విద్వత్తు ఎంత ఉన్నదో అదంతా నేను చదువుకున్నాను తండ్రి అని చెప్పేశాడు ఆయన. అదే ఇక్కడ అన్నమయ్య కూడా ఆ విరసవర్తనము వెడలనగాక ఆపదలేలమాను.
పరమేల కలుగు ఆపదలేల మనం. పరము అంటే పరతత్వం. ఆ పరబ్రహ్మంపై దృష్టి మనకు ప్రసరించాలి అంటే ఈ మాయ తొలగిపోవాలి, ఈ చాంచల్యం తొలగిపోవాలి, మనసులో ఉండేటువంటి ఈ చంచల బుద్ధి పోవాలి. నిశ్చలమై నిర్మలమై నిరీహమైనటువంటి ఒక మాత్ర అధ్యాత్మ సంస్కారం వచ్చినప్పుడే అవన్నీ పోతాయి. అదే ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోదలుచుకోవచ్చు. చింత ఏలమాను సిరులేల కలుగు. చాలా గొప్ప విషయం ఇది. సిరులు అంటే మళ్ళా ఈ ప్రాపంచిక సిరులు కాదు, మోక్షం అటువంటి వాటి గురించి అవి ఎట్లా మనం రావాలంటే ఈ చింత ఏలమాను. ఇవన్నీ వారు చెప్పారు, మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. పరదూషణములు, పరధనం గురించి ఆశించటము, ఇట్లాంటివన్నీ మతి చాంచల్యంతో ఇవన్నీ కూడా మనకు చింతలకు దారి తీస్తుంది. చింత అంటే మనకు తెలిసిన విషయమే. చితాయాస్తు చింతాయాస్తు చింతా దహతి జీవిత అంటే బతికుండేవాడిని చింత అనేది చంపేస్తుంది. ఎప్పుడు వీటిపైనే వ్యాపకం ఉంటే మోక్ష సాధన కోసం చేసే సాధనా మార్గాల గురించి పట్టించుకోకుండా ఉన్నావు ఎందుకురా అని చెప్తున్నట్టుగా నాకు భావం కలుగుతున్నది గురువుగారు. తప్పకుండా మీరు అన్ని యథార్థం. అది సిరుడేల కలుగు. సిరుడు అంటే మీరు చెప్పినట్టు ఈ బాహ్య భోగములే కాదు సిరుడు, ధనకనక వస్తు సందేహాలే కాదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు, జ్ఞానాన్ని మించినటువంటి ఐశ్వర్యం లేదు లోకంలో. కాబట్టి జ్ఞానమే గొప్ప సంపద. ఆ జ్ఞాన సంపద ఎవడు ఆర్జిస్తున్నాడో వాడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. కాబట్టి అదే అన్నమయ్య చెప్పాడు, సిరుడేల కలుగు చింతయేల మాను. ఈ లౌకికమైనటువంటి చింతలు లంపటాలు ఉన్నంత కాలము నీకు ఆ సంపదలు కలగవయ్యా చెప్తున్నాడు. విద్వత్తు కలగాలి. కాబట్టి ప్రాచీన కాలంలో మన దేశంలో గురుకులంలో విద్యాభ్యాసం జరిగేది. గురుకులంలో గురువుగారు చెప్తూ ఉంటే శిష్యులు నేర్చుకుంటారు. పంచకావ్యములు, వ్యాకరణం అన్నీ కూడా చదువుకున్న తర్వాత ఆ విద్యాభ్యాసం చేసిన తొలి దశలో శిష్యుడు అహమేవ పండిత అని ఉంటాడట, నేనే పండితుడిని అని. వాడు లోకంలో తిరిగి కొంతమంది పండితులను చూసి కలుసుకొని మాట్లాడితే అయ్యో ఇంకా పండితులు లోకంలో ఉన్నాడని అహమపి పండిత అనుకుంటాడట. ఇంకా బాగా తిరిగి దేశాటనం చేసి పెద్ద పెద్ద పండితులు కలుసుకొని వాళ్ళు ఇంకా గొప్ప విషయాలు చెప్తూ ఉంటే ఆలకించిన తర్వాత అహం నా పండిత, నేను పండితుడిని అంటే ఆ అహం నా పండిత అనే దశలో ఏ ఆనందం ఉన్నదో అది చెప్తున్నాడు అన్నమయ్య ఇక్కడ. కాబట్టి ఈ సంకీర్తనలో వెంకటపతి ఆత్మ వెదకిన కాక ప్రహ్లాదుడు ఇదే చెప్పాడు, ఇందుగరడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా. ఆ వెదకి అనే మాట అక్కడ కూడా ప్రహ్లాదుడు వాడాడు, పోతన పద్యంలో ఉంది. ఇక్కడ అన్నమయ్య కూడా వెంకటపతి ఆత్మ వెదకినగాక. మనం వెదకి అన్వేషించి జీవితంలో సత్యాన్వేషణం చేయాలి. సత్యాన్ని అన్వేషించడం అంటే పరమాత్మను అన్వేషించడమే. కాబట్టి మన అంతరంగంలో ఏ విరుగైతే ఉన్నదో ఆ విరుగును మనం అన్వేషించినప్పుడు ఆ విరుగే పరమాత్మ అనే భావన మనకు కలిగినప్పుడు అదే పరమాత్మ సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారం. అలా కింక ఏలమాను కింకాలన్నీ తొలగిన. అదే కింక అనేది ఏమిటంటే ఇతరుల మీద ఉండే క్రోధం కానీ కోపం కానీ ఇవి అవి మనకెందుకు ఉండాలి, ఉండవలసిన అవసరం లేదు. అది తొలగినగాక అది మనసు నుంచి తొలగించుకోవాలి. ఇతరులను చూస్తే ఆగ్రహించే లక్షణం కానీ అదే ధర్మనిష్ట అంటే అదే. సత్యం వద ధర్మం చర అని వేదం చెప్తూ ఉన్నదంటే ఆ మాటలే అన్నమయ్య సంకీర్తనల్లో ఈ విధంగా మనకు ప్రబోధించారు. కాబట్టి మంచి సంకీర్తన గానం చేశారు కుమలదీప్తి గారు. శంకర భగవాన్ గారు ఇప్పుడు ఈ సంకీర్తన పైన వారి యొక్క భావజాలంతో స్పందిస్తారు. ఈ సంకీర్తన మొత్తం మనము పరిశీలించి చూస్తే వారు అన్నమాచార్యుల వారు ఈ అషడ్వర్గాలను ఇవే మనకు మన సిరులకు అడ్డుపడుతున్నాయి అన్న విషయము ప్రస్ఫుటంగా చెబుతున్నట్టు కనబడుతున్నది. ఈ కోపము, పరధనం ఆశించటము, పరదూషణము చేయటము, అందరినీ దూరం చేసుకోవటము, ఏదైతే మనము గ్రహించుకోవాలనో ఆత్మను మనం సంయమనం చేసుకొని భగవంతుడిపైన దృష్టి పెట్టాలనో, ఏదైతే మనం వెదకి తెలుసుకోవాలనో దానిపైన దృష్టి పెట్టుకోకుండా ఇవేవైతే మనకు అరిషడ్వర్గాలు మనకు అడ్డొస్తున్నాయి కాబట్టి వీటిని తొలగించుకోవాలా, ఇవన్నీ తొలగితే కానీ నీకు అది వెతికే నీకు అవకాశం ఉండదు అని వారు స్పష్టంగా చెప్పారు. ఈ కీర్తనలో మీరు చాలా చక్కగా ఆలాపించినారు. గురువు గారు కూడా మంచి విశ్లేషణతో మనకు మార్గదర్శకం చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది మీరు మంచి అంశం ప్రస్తావించారు. అరిషడ్వర్గాలని
నిరోధించే మార్గాలనే అన్నమయ్య ఇందులో చెప్పాడంటే అది యథార్థం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అవి ఆ అడ్డు నిలుస్తున్నాయి పరమాత్మ సాక్షాత్కరణ జీవునికి. ఈ జీవుడు ఈ అరిషడ్వర్గాలు చిక్కుకుపోతున్నాడు. కామం చేత కానీ, క్రోధం చేత కానీ, లోభం చేత కానీ ఇలాగ చిక్కుకుపోతున్నాడు ఆయన. అవి జయించాలి. అవి జయించాలి అంటే వెంకటపతి ఆత్మ వెదకినగాక. నీ అంతరంగాన్ని నువ్వు వెంకటపతికి అంకితం చెయ్యి. ఆయన వెతుకు, ఆయన తెలుసుకో. ఆయన వెలుగు ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో అప్పుడు పరదృషణములు పోతాయి, విరసవర్తనం పోతుంది, ఇతర చింతనములు పోతాయి, అన్నీ పోతాయి అని ఇతరేతరమైనటువంటి ఈ చాంచల్యభూయిష్టమైనటువంటి అంశాలన్నీ కూడా నీ అంతరంలో. ఇప్పుడు మహాభారతంలో కూడా కీచకుడు శైరేంద్రుని చూసి వ్యామోహం పెంచుకున్నాడు. వాళ్ళ అక్కగారిని అడిగాడు, ఈ అమ్మాయి ఎంతకాలంగా నీ దగ్గర ఉంది, ఏమిటి విశేషాలు చెప్పుని అడిగాడు. ఆమె జాగ్రత్తగా హెచ్చరించింది వాడిని. బలవిక్రమ సంపన్నులు కలరేవురు దాని పతులు గంధర్వులు వారుల తలచిన నా చిత్తము తలకెడు అది ఏల నీకు తమ్ముడా చెప్పు అని. ఈమె చూసినట్టే చెప్పేసింది ఆ గంధర్వుల్ని. వాళ్ళు చాలా భయంకరులు నాయన, నువ్వు ఆ అమ్మాయిని దొరికి పోవద్దు, జాగ్రత్త అని హెచ్చరించింది తమ్ముడిని. అయినా వాడు అహంకారి కదా. ఈ పరధనముల ఆశ అంటే పరుల యొక్క ఏ అంశం పైన కూడా మనం ఆశపడడం తప్పు కదా. ఆమె ఎప్పుడైతే గంధర్వుల యొక్క ధర్మపత్ని అని చెప్పిందో ఆమె పరధనము అని బాగా స్పష్టంగా వాడు అర్థం చేసుకోవాలి. వాడికి దుర్మార్గుడు అర్థం చేసుకునే సంస్కారం లేదు వాడికి. అందుకని వాడు ఏమన్నా అంటే నన్ను గెలిచేవాడు ఈ లోకంలోనే లేడు, ఆ గంధర్వులు నేను చంపేయగలను అన్నాడు. వనిత ఈయనొక పలుకు పలికెద చతుర్వారాసి మధ్యంబునన్ ఘన బాహాబలమొప్ప నన్ను ఎదురంగా ఎవ్వడు లేమి ఒక్కడు లేమి ఎవ్వనికి తెలముగాది. నన్ను గెలిచేవాడు ఎవ్వడూ ఈ లోకంలో లేడని నీకు తెలుసు కదా, ఆ గంధర్వులు నాకు లెక్కలేదన్నాడు వాడు. కానీ నర్తనశాలలో తొలి దెబ్బకే అర్థమైంది వాడికి. భీముని దగ్గర ఎప్పుడైతే ఒక దెబ్బ తిన్నాడో మొట్టమొదట, అప్పుడే ఎవరో ఉన్నాడో నన్ను మించిన వాడు అని వాడికి అర్థమైపోయింది. అదే తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. పరమాత్మ సృష్టి అది. కాబట్టి ఎవ్వడూ అహంకరించడానికి వీల్లేదు, ఎవడు హుంకరించడానికి వీల్లేదు, ఎవడు నేను మహాపండితుడిని అనుకోవడానికి వీల్లేదు, నేను మహాబలవంతుణ్ణి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయా జీవులకు ఆ బలం కానీ ఆ పాండిత్యం కానీ ప్రసాదించిన వాడు పరమాత్మే. ఆ పరమాత్మ వెంకటపతి. అటువంటి వెంకటపతిని ఆత్మలో వెదకి సత్యం తెలుసుకో. ఆ సత్యం తెలుసుకుంటే ఈ చాంచల్యభూయిష్టమైన మనస్తత్వం నీకు పోతుంది అని జీవునికి గొప్ప హెచ్చరిక, ఒక సందేశము, ఒక అమృతం అది. ఆ సందేశమే అమృతం అది. అది అన్నమాచార్యుల వారు అందులో మనకు స్పష్టీకరించారు. మొదటి పాదంలో చరణం ఒకసారి చదువమ్మా. ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు గాని అప్పుడుగాక మతి చంచలము కొంత మానినగాక గతి ఎలా కలుగు దుర్గతులెలమాను. దుర్గతులు వదిలిపెట్టి సద్గతికి మార్గం వెతుక్కోవాలి మనం మన జీవితంలో. ఆ సద్గతే వెంకటపతిని వెదకడం. వెంకటపతిని ఆత్మలో వెదకినప్పుడే ఆ సద్గతి మనకు కలుగుతుంది, దుర్గతి వదిలిపోతుంది. కాబట్టి రామాయణ సారాంశమైనా అదే, మహాభారత సారాంశమైనా అదే. అందుకే అన్నమయ్య సంకీర్తనలో వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, మరి పురాణ ప్రబోధం ఉన్నది, అష్టాదశ పురాణాల వాంగ్మయం సారాంశం అంతా ఉన్నది అని తరువాత వాళ్ళు అందుకే చెప్పారు. ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావించాల్సింది అంటే, అన్నమయ్య భవిష్యత్తు గురించి ఎంత ఆలోచించినాడా అనేది ఒకటి కూడా నాకు బోధపడుతున్నది. ఎందుకంటే వర్తమాన కాలంలో మనం ప్రతిరోజు చూస్తున్నదిలో ఈ దూషణములు, పరధనము ఆశించటము, అతి కాముకుడుగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతున్నది. ఇంతమంది చెప్పినా కూడా మనం కూడా ఇంకొకసారి స్వామి అన్నమయ్యను ప్రత్యేకంగా నందకాంశుడిగా సృజించి ఇవన్నీ మాన్పించటానికే వారిని అవతరింపజేసినాడా అనేది భావన నాకు కలుగుతున్నది. వర్తమాన కాలంలో మనం ప్రధానంగా ఏం చూస్తున్నాం సమాజంలో, పెద్ద పెద్ద నాయకులు గొప్పవాళ్ళు మాట్లాడితే కూడా ఆత్మస్తుతి, పరనింద, ఈ రెండే. వాళ్ళు పొగుడుకోవడం, ఎదుటివాడిని తిట్టడం, ఈ రెండు ఉన్నంతకాలం ఏ జీవుడు బాగుపడాడు. అదే ఈ సంకీర్తన చెప్తున్నది. అది నా ఉద్దేశం కూడా అదే. అన్నమయ్య సంకీర్తనలు
సార్వకాలిక ప్రబోధం, ప్రబోధములు, అది చాలా బాగా. సార్వకాలికంగా ఉంటాయి, ఏ కాలానికైనా పనికొస్తాయి ఇవి. ఈ రోజుకైనా రేపటికైనా మరి భవిష్యత్ కాలానికైనా కూడా మహాకవులు ఆలోచనలతోనే కావ్యాలు రాస్తారు వాళ్ళు. మహాకవులు అందుకే విశ్వశ్రేయ కావ్యం అన్నారు, వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. కాబట్టి అన్నమయ్య సంకీర్తనలో ప్రతి పదము కూడా వాక్యం రసాత్మకం కావ్యం, ఆ విశ్వశ్రేయ కావ్యం అన్న అలంకారక సూక్తి కవి నిదర్శనములు. అంత వారు కూడా కమలదీప్తి గారు కూడా బాగా గానం చేశారు. అన్నమయ్య ఆయన స్వతసిద్ధంగా గొప్ప సాహిత్యమూర్తి, అంటే వాగ్గేయకారుడు. ధాతు మాతువుల సంయోజనంతో, అంటే సంగీత సాహిత్యముల సమ్మేళనంతో సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం సారాంశం ఈ సంకీర్తనలో ఈ విధంగా మనం గ్రహించాలి, ఆచరించాలి. దీనిపైన ఇంకా కూడా భగవాన్ గారు స్పందించి వారి భావాన్ని ఆవిష్కరించాలి కోరుతున్నాను. ఈ విషయంలో అన్నమాచార్యుల వారు వారి యొక్క భావ దృక్పథాన్ని నేను గమనించింది ఏమిటంటే, సమాజంలో ఉండే రుగ్మతలు, మానసిక రుగ్మతలు అన్నీ బయటికి తీసి వాటిని ఖండించాలని చెప్పి ఉద్దేశం ఉన్నది. కానీ ఎక్కడ కానీ పరనింద అనేది, మీరు ఇది గురించి మాట్లాడుకున్నాం కదా, పరనింద అనేది ఎక్కడ కానీ ఆయన పాటించలేదు. సమష్టిగా సమాజాన్ని విమర్శించినదే కానీ అట్లాగే ఎటువంటి దోషాలన్నా తనలోనే ఆపాదించుకుని వాటికి పరిష్కారం కూడా చూపించే ప్రయత్నం చేసినట్టుగా నాకు అది కనబడుతుంది. గొప్ప వ్యక్తుల లక్షణం ఎప్పుడు అలాగే ఉంటుంది స్వామి. వారు ఇతరులను దూషించరు. అది సమాజంలో ఉండే రుగ్మతలు చెప్తూ ఉంటే కూడా విశ్వజనీనమైనటువంటి భావంతో చెప్తారు వాళ్ళు, ఇలా ఉండకూడదని తప్ప వైయక్తికమైనటువంటి నిందలు అవన్నీ వారి దగ్గర ఉండవు. అది మనం బాగా అన్నమయ్య సంకీర్తనంలో ఆయన మహా సంయమనశీలుడు. కాబట్టి సత్వగుణ సంపన్నులకు ఇప్పుడు కూడా అటువంటి లక్షణమే ఉంటుంది. ఆయన మీరు అన్నట్టు నందకాంశ అంటే, నందకం అంటే స్వామి యొక్క ఖడ్గం. ఆ ఖడ్గంతో పొదలన్నీ కూడా నరికి శుభ్రం చేసినట్టుగా మానవుని అంతరంగంలో అలముకున్నటువంటి ఈ అరిషడ్వర్గములు అనే పొదలు, ఈ పొద వ్యాపించిపోయిందంటే ఏ తీగ ఎక్కడుందో ఏ ముళ్ళు ఎక్కడుందో అర్థం కాదు, దట్టంగా వ్యాపించిపోయి ఉంటుంది. ఆ ఖడ్గంతో ఛేదించాడు అన్నమయ్య. కాబట్టి అలా ఛేదించి ఆ ఖడ్గఛేదనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం కూడా స్వీకరించామంటే మన హృదయంలో ఉండే పొదలు కూడా ఆ నందకం ఖండిస్తారు. ఇటువంటి భక్తిభరితమైనటువంటి రసవత్తర కార్యక్రమంలో వెంపటి కమలదీప్తి గారు మంచి సంకీర్తన ఎంపిక చేసుకుని గానం చేశారు. వారికి నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అలాగే వెంకటశంకర భగవాన్ గారు కూడా స్పందించిన రీతి, మంచి అంశాలు ప్రస్తావించడం, ఆ అంశాలు ప్రస్తావించడం ద్వారా ఒక రసావిష్కరణ జరిగింది అని నేను భావిస్తున్నాను. వారికి కూడా నా యొక్క ధన్యవాదములు. మనం మళ్ళీ మరొక సంకీర్తనతో, రసవత్తర సంకీర్తనతో, భక్తి సంకీర్తనతో కలుసుకుందామని భక్తలోకానికి మనవి చేస్తూ ఉన్నాను.